12వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 111వ అధ్యాయము 10వ వచనము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. సహోదరి సహోదరులారా, జ్ఞానము గలవారు ప్రభువునకు భయపడి జీవిస్తారు. కొంతమంది నేను ప్రభువుని ప్రేమిస్తున్నా అంటూనే ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ ఉంటారు. ప్రభు నామాన్ని అవమానపరుస్తారు. కానీ నిజంగా ప్రభువుని ప్రేమించేవారు ప్రభువునకు లోబడతారు. ఆయన ఆజ్ఞలను పాటిస్తారు. ఎందుకంటే వారికి తెలుసు దేవుని వాక్యము ఎంతో సత్యమైనది, శ్రేష్టమైనది అని. దేవుని వాక్యాన్ని అనుసరించడం వలన మనము ఎంతో జ్ఞానాన్ని పొందుకుంటాము. ఈ లోకానికి సంబంధించిన జ్ఞానము, పరలోకానికి సంబంధించిన జ్ఞానము ప్రభు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఏవి తాత్కాలికమైనవో, ఏవి శాశ్వతమైనవో, ఏవి శ్రేష్టమైనవి కావో ప్రభు మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంటాడు. ప్రభు నుండి జ్ఞానాన్ని పొందుకునే వ్యక్తి ఎంతో గొప్పవాడు అవుతాడు. ఎంతో వివేకాన్ని కలిగి ఉండి ప్రభు చేత ఆశీర్వదింపబడి ప్రభు నామాన్ని గణపరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని హృదయపూర్వకముగా ప్రేమిస్తూ మీ ఆజ్ఞల ప్రకారము జీవించే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. మా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకునే వారముగా కాకుండా ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడుతూ మీ చేత నడిపించబడే వారముగా మేము ఉండాలి తండ్రి. వాక్యానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ పట్ల భయభక్తులు గల వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. లోక జ్ఞానాన్ని మీరే మాకు దయచేయండి తండ్రి. మీ నుండి జ్ఞానాన్ని పొందుకుంటూ మీ చేత నడిపింపబడుతూ వివేకము గల వారిగా జీవిస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే, గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.